రేపు రాదు, రేపు కరెంటు అంటే రేపు బావుల కింద బోర్ల కింద పండించుకునే రైతులకు 24 గంటల కరెంటు ఉండదు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయి, రేపు సాగునీరు అందుబాటులో ఉండకుండా చేస్తున్నావు. ఇక మూడవది మంచినీళ్ళ పథకం మిషన్ భగీరథ. లేదా హైదరాబాద్ మంచినీళ్ళు, హైదరాబాద్కి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎల్లంపల్లికి వెళ్ళి రావాలి, నాగార్జున సాగర్కి వెళ్ళి రావాలి, సింగూరుకి వెళ్ళి రావాలి. లేదు ఏ జిల్లాకు, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు నీళ్లు రావాలన్నా, ఏ ఊరికి నీళ్లు రావాలన్నా 24 గంటల్లో 18, 19 గంటలు, 20 గంటలు మంచినీళ్ళ పథకాలు నడుస్తేనే ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవాళ రేపు నువ్వు ఆర్పీడీసీఎల్ కింద 8-9 గంటల కరెంట్ ఇస్తే మంచినీటి పథకాలకు కూడా కరెంటు సరిపోదు, మంచినీళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని ఇది అంటే నీ సంగతి ఏంది? అసలు రైతులకు కరెంటుకు దూరం చేస్తున్నావు, సాగునీటికి దూరం చేస్తున్నావు, ప్రజలను మంచినీళ్ళకు కూడా దూరం చేస్తావా? ఇది నేను ఉత్తగా చెప్తలే, నీ జీవోలోనే ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం బంద్. ఏడన్నా మబ్బులు పడతాయి, మబ్బులు పడితే మరి మంచినీళ్ళు వద్దాయి. ఆ రోజు ఏడన్నా ఎండ రాదు, మబ్బులు పడతాయి చలికాలం. మబ్బులు పడితే మరి మంచినీళ్ళు నడవద్దా? పథకం స్కీమ్ నడవద్దా? కరెంట్ ఎట్లా ఇస్తావు? అంటే నీ నిజాయితీ లేదు, నీలో నీకు చిత్తశుద్ధి లేదు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడిపితే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడిపితే మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఇవాళ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు, కాళేశ్వరం అయినా, సీతారామ అయినా, కల్వకుర్తి అయినా, దేవాదులైనా పొద్దుగాల స్టార్ట్ చేసి సాయంత్రం బంద్ చేస్తే మోటార్లు ఖరాబ్ అవుతాయి. రౌండ్ ద క్లాక్ నడపాల్సిందే మోటార్లు. ఎన్ని రోజులు నీళ్ళు అవసరం ఉంటే అన్ని రోజులు నడపకపోతే ఆ మోటార్లు కూడా ఖరాబ్ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసి ప్రజలను బోరు బావుల మీద ఆధారపడ్డ రైతులకు 24 గంటల కరెంటుకు దూరం చేస్తున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల కింద సాగునీటి సదుపాయానికి రైతుల్ని దూరం చేస్తున్నాడు. ప్రజలకు త్రాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే నీకు రైతులంటే చిన్న చూపు. రైతులను ఎరువులకు దూరం చేసినావు, రైతు బంధు పథకానికి దూరం చేసినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా పథకానికి దూరం చేసినావు, వడ్లు కొనుగోలు చేయమంటే చుక్కలు చూపించినావు. ఇప్పుడు ఇంత కరెంటు కూడా రాకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? ఇవాళ 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏ డిస్కామ్ అయినా సరే ప్రజలు వినియోగదారులు కోరుకుంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అయినా, ఇంటికైనా, పరిశ్రమలకైనా ఎవరు కోరినా వినియోగదారుడికి తప్పకుండా కనెక్షన్ ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 43 స్పష్టంగా చెప్తుంది. నువ్వు రేపు ఎస్పీడీసీఎల్ కింద ఉన్న రైతు, నీకు నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇయ్యా, నువ్వు రైతు డిస్కామ్ కిందకే పో అంటే హక్కు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, నీ ఈఆర్సీకి కూడా లేదు. ఇవాళ ఎంత దారుణం అంటే, మన ఊర్లలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇరుకోడు పక్కన హనుమంతపల్లి అని ఒక ఊరు ఉంటుంది. హనుమంతపల్లి పోతే ఏముంటుంది? బాయిల కాడనే ఊరది. ఇంటెనకనే బాయి, ఇల్లు బాయి గడ్డ మీదనే ఇల్లు ఉంటుంది, ఇంటి పక్కనే బాయి ఉంటుంది. రైతులు ఏం చేస్తారు? అక్కడ చాలామంది ఇంటెనక పొద్దుగాలు లేచి బాయి కాడ పని చేసుకుంటారు, ఇంట్లో ఉంటారు. కొంతమంది ఆ బాయి పక్కనే ఓ పౌల్ట్రీ కూడా వేసుకుంటారు, చిన్న షెడ్ వేసుకుంటారు, 500 కోళ్ళదో 1000 కోళ్ళదో వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆర్పీడీసీఎల్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? బాయి కాడ కరెంటు పోతే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ కరెంటు పోతే ఇంకొకరికి ఫోన్ చేయాలి. రేపు ఆ బాయి గడ్డకు నేను ఇల్లు కట్టుకుంటా, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా, నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే ఏమైతుంది తెలుసా? రేపు మేము ఇయ్యం, ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు? నీ బాయి కాడున్న కరెంటు పోలు, కరెంట్ ఏదైతుందో అది నాది కాదు, అది ఆర్పీడీసీఎల్ది. నేను నీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే ఇరుకోడ్ సబ్స్టేషన్కి వెళ్ళి 12 పోల్లు పడతాయి, ఆ 12 పోల్లకు పైసలు కట్టు, వైర్కు పైసలు కట్టు, వేయడానికి అవసరమైన పైసలు కడితేనే నీ ఇంటికాడ కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్లు వేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బావి కాడ కనెక్షన్ ఉంది ఆల్రెడీ కరెంటు,
దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట. ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడు ఇవ్వాలి. లేదు బాయికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు ఎస్పీడీసీఎల్ కరెంట్ తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు, నీ బాయికాడ నాకు కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు బాయికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బాయికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోళ్ళు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉంటుంది, సపరేట్గా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు మూడో కంపెనీ పెట్టి నువ్వు ఆడ బాయికాడ ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు. ఇలా రైతుల మీద ప్రజల మీద